నమస్తే అండి. ప్రపంచాత్రికుడు నా అన్వేషణం పచ్చి బూతులు తిడుతున్నారు. మొన్న ఒక వీడియో పెట్టినాడు అతను. ఆ వీడియో పెట్టడమే పాపం అయిపోయింది అతనికి. ఎందుకంటే కొన్ని నిజాలు చెప్పినాడు, అది వీళ్ళకి రుచించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అదాని డేటా సెంటర్ నేను తెచ్చాను అని చెప్పినప్పటికి కూడా డేటా సెంటర్ ఒక గోడౌన్ అని, డేటా సెంటర్ వల్ల వైజాగ్ ఎండిపోతుందని, నీళ్లు మొత్తం కూడా ఆవిరైపోతాయని, కరెంట్ ఛార్జెస్ పెరిగిపోతాయని ఇలా ఒక ప్రచారం చేసినాం. అసలు అతను ఏం చెప్పాడు? నా అన్వేషణ డేటా సెంటర్ అంటే ఒక స్టోరేజ్ రా బాబు. మన మొబైల్లో మెమరీ కార్డు ఉంటుంది, అదేవిధంగా ల్యాప్టాప్లో కంప్యూటర్కి సంబంధించి హార్డ్ డిస్క్ ఉంటుంది. అదే మాదిరిగా అన్ని గూగుల్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా అక్కడ స్టోర్ చేస్తుంది. మనం ఉపయోగించేటువంటి ఫోన్లో ఏదైనా వీడియో చూసినా లేదంటే కనుక ఏదైనా ఫోటో చూసినా అదంతా కూడా గూగుల్ సర్వర్స్ ద్వారా వస్తూ ఉంటుంది అని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టేటట్టు చెప్తే, దీని ద్వారా వచ్చే 10 సంవత్సరాల్లో వైజాగ్ యొక్క భవిష్యత్తు మారిపోద్ది, వైజాగ్ యొక్క తలరాత మారిపోద్ది, అక్కడంతా కూడా జాబ్లు వస్తాయి అన్న విధంగా అతను చెబితే అతని మీద దుమ్మెత్తి వేయడం స్టార్ట్ చేసి, అతను చేసిన తప్పేంటి? అతను అన్న మాట తప్పేంటి? వైజాగ్ తలరాత మారదనుకుంటున్నారా? వైజాగ్ తలరాత మారబోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఊహించిన విధంగా తయారవుతుంది వైజాగ్. వచ్చే 10 ఏళ్లలో వైజాగ్ ప్రపంచ పటంలో హైదరాబాద్ ఎలా మాట్లాడుకుంటున్నారు, వైజాగ్ అలా మాట్లాడుకుంటారు. దాన్ని డేటా సెంటర్ హబ్ గా మార్చేశారు. ఇప్పుడు మొన్న TCS కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, అన్ని కంపెనీలు కూడా వైజాగ్కి క్యూ కట్టినాయి. అలాంటి జిల్లాని ఆ విధంగా ఆ ప్లేస్ని, ఆ నియోజకవర్గాన్ని చేస్తూ ఉంటే ఆ విధంగా చెప్పాడని చెప్పేసి, దీనివల్ల రాష్ట్ర భవిష్యత్తు మారిద్దని చెప్పేసి అతను చెప్పాడని చెప్పేసి, దీన్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని చెప్పేసి అతను ఏదో ఆ పేర్లు చెప్పకపోయినప్పటికీ వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అది ఒక రకమైన అక్కసి వెళ్ళగక్కుతున్నారు. ఎవరు? డేటా సెంటర్ తీసుకొచ్చి మంచి పని చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పినటువంటి అన్వేషణని ఆ కామెంట్లో పచ్చి బూతులు తిడతా ఉన్నటువంటి పరిస్థితి. అసలుకి మన రాష్ట్రానికి ఎంతసేపు మటన్ కోట్లు, చికెన్ కోట్లు, ఫిష్ మార్ట్లు, ఫిష్ మార్కెట్, రొయ్యలు, పీతలు, నూడిల్స్ బళ్ళు ఈయన మనకు కావాల్సింది. మన రాష్ట్రం ఎదగొద్దా? ప్రతి సంవత్సరం ఉద్యోగాల కోసం అటుపక్క హైదరాబాదో, ముంబాయో, లేదంటే కనుక బెంగళూరు, చెన్నైయో, మరి ఎన్ని ఏళ్ళ పాటు మనం వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తాం? మనకంటూ సొంతంగా మనం కట్టుకోవద్దా? ఐటీ హబ్స్ మన దగ్గరికి రావద్దా? రేపొద్దున క్వాంటమ్ వ్యాలీ నిర్మించుకుంటే కనుక దానికి కావాల్సినటువంటి సర్వర్ బేస్ మొత్తం కూడా వైజాగ్ ఉంటుంది. అదే సర్వర్ బేస్ అనేది వేరే రాష్ట్రానికి ఉంటే కనుక వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే కనుక అదో పెద్ద తలనొప్పి. గమనించారు. ఉద్యోగాలు కావాలంటే కంపెనీలు కావాలి, కంపెనీలు రావాలంటే గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాలి. 1,00,000 కోట్లు కంపెనీ పెట్టుబడి పెడతాంది. ఓ పక్క తమిళోళ్ళు సుందర్ పిచ్చై తమిళవాడు అయినప్పటికీ కూడా తమిళ రాష్ట్రంలో ఆ కంపెనీ తీసుకురాలేదని చెప్పేసి, ఆ కంపెనీ పెట్టలేదని చెప్పేసి అతని మీద ఏడుస్తున్నారు. మరోపక్క కర్ణాటక వాళ్ళు డైరెక్ట్ గా ఏడవలేక ఇండైరెక్ట్ గా 22,000 కోట్ల రాయితీలు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అది అక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. రాయితీలు ఇవ్వకుండా కంపెనీలు వస్తాయా? ఎక్కడ తక్కువ రాయితీలు వస్తే, ఎక్కడ సానుకూల ప్రాంతాన్ని చూపిస్తే, ఎక్కడ సౌకర్యాలు చూపిస్తే వాళ్ళు అక్కడికి వస్తారు. బెంగళూరు చూపించలేకపోయింది, అయినా కానీ వాళ్ళు మన మీద ఏడుస్తూ ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి, నారా లోకేష్ గారి కృషి అమోఘం, అద్భుతం. వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏదైనా అయ్యి ఉండొచ్చు, అది మనకు అనవసరం. కానీ ఆంధ్ర రాష్ట్ర తలరాత మారాలంటే, భవిష్యత్తు మారాలంటే ఈ డేటా సెంటర్లు కావాలి. ఇదే విషయాన్ని నా అన్వేషణ ఒక వ్యక్తి చెప్తే, ఒక ప్రపంచాత్రికుడు చెప్తే, నేను ఈ దేశాల్లో తిరిగాను అని చెప్పేసి ఒక్కొక్క డివైస్ లో ఉన్నటువంటి స్టోరేజ్ యూనిట్, హార్డ్ డిస్క్లు కావచ్చు, మెమరీ కార్డులు కావచ్చు, వీటన్నిటిని కూడా చూపించి, ఐఫోన్లు కూడా దీంట్లో ఉన్నటువంటి 1 TB స్టోరేజ్ అని చూపిస్తే అతన్ని ఈ రోజున దుర్మార్గంగా దుర్భాషలాడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏమాత్రం తగునా? మన పిల్లలకు భవిష్యత్తులో వద్దా? చదువుకున్న ప్రతిసారి ఇంకా బీటెక్ కంప్లీట్ అవడం, హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకోవడం, హైదరాబాద్ ఏదైనా ఉద్యోగం ఎత్తుక్కోవడం, అక్కడ రాకపోతే కర్ణాటక వెళ్ళడం, బెంగళూరులో ఉద్యోగం ఎత్తుక్కోవడం, అక్కడ రాకపోతే తమిళనాడు వెళ్ళడం. సరే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం వచ్చి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇతర దేశానికి వెళ్ళి, అదే కదా మన దేశంకి ఈ రోజు మనల్ని అవమానిస్తున్నారు ప్రతి ఒక్కడు. ఎందుకు అవమానించాలి? ఎందుకు ఆ మాటలు మనం పడాలి? తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాకు ఒక సెన్సర్ అనేది లేకుండా పోయింది. క్వశ్చన్ విధానం తప్పిపోయింది. తిడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు తిడతారు? మీరు ఆ అబ్బాయిని ఎందుకు తిడతారు? మీరు అబ్బాయి చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా విమర్శించినాడా? లేదు తిట్టాడా? లేదు పరుష పద్యాలంతో మాట్లాడాడా? లేదు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఆకాశానికి ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కిందకు నెట్టేశాడా? అసలు రాజకీయాలు మాట్లాడలేదు కదా. నా అన్వేషణ అనే వ్యక్తి ఆ వీడియోలో, ఆ చిన్న వీడియోలో, షార్ట్ వీడియోలో రాజకీయాలు మాట్లాడినప్పుడు మీరు ఏ విధంగా అతను టార్గెట్ చేస్తారు? అతను ఇది చంద్రబాబు నాయుడు గారి కృషే, పలానా నారా లోకేష్ గారి కృషే, ఆయన తీసుకురావడం కారణంగానే, ఆయన ఇల్లు గూగుల్ ప్రతినిధితో మాట్లాడడం కారణంగానే అది మనకు వచ్చిందని చెప్పేసి తెగేసి చెప్పుంటే, నువ్వు అమ్ముడుపోయావో, లేదంటే నువ్వు పార్టీతో అఫిలియేట్ అయ్యావో, లేదంటే నువ్వు డబ్బుల కోసం చేసావో
అని చెప్పేసి అనొచ్చు. నారా లోకేష్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క పేరు కూడా ఆయన తీసుకురాపోయినప్పటికీ కూడా అతని మీద విషాన్ని చల్లుతూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నానండి, దీనికోసం చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. వాళ్ళెవరికి కూడా సక్సెస్ కాలేదు. ఈ రోజున డేటా సెంటర్లన్నీ కూడా ఆంధ్రాకి క్యూ కడుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. బెంగళూరులో మేబీ టైరోనిక్స్ అనుకుంటా, ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళు డేటా సెంటర్లు మేనేజ్ చేస్తారట. దానికి సంబంధించినటువంటి CEO చెప్తా ఉన్నాడు, డేటా సెంటర్ రావడం కారణంగా వైజాగ్ తలరాత మారుతా ఉంటుందని. అంటే ఇలాంటి వ్యక్తులు చెప్తున్నప్పటికీ కూడా ఆయన మీద ట్రోలింగ్స్. ఇది ఎక్కడ ఉంది, ఇది ఏ చెరువులో కట్టారు, ఎప్పుడు పెట్టారు, ఏం జరుగుతుంది అది అడుగుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఇక్కడ డేటా సెంటర్ రావడానికి కారణం నేనే అనేసారు. ఎందుకంటే ఆయన అదానితో డేటా సెంటర్ తెప్పించారట. ఎస్, ఆ టైంలో తెప్పించినట్టే ఉన్నారు. అందులో గాను ఇది కూడా దాంట్లో భాగంగానే వచ్చి నేనే చేశానని చెప్తున్నారు. అనేక రాష్ట్రాలు ఈ డేటా సెంటర్ కోసం పోటీ పడ్డాయి, ఎగబడ్డాయి. మన దేశంలో 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా కూడా వాళ్ళు ఆంధ్రానే చూస్ చేసుకున్నారంటే అక్కడ అర్థం చేసుకుని ఎంత భారీ స్థాయిలో టగ్ ఆఫ్ వార్ జరిగిందనేది. దీన్ని నిజం చెప్తాను, ఇక్కడ నారా లోకేష్ గారు ప్రచారం చేసుకోవడంలో కూడా వెనకబడ్డారు. అలాంటి వాళ్ళని తిట్టబట్టైనా మేము వీడియోలు చేసాం కానీ, లేకపోతే ఎందుకు చేస్తాం? డేటా సెంటర్ అంట వస్తుంది, అంత ఒక కంపెనీ వచ్చిందంట అంతే చెప్పి వదిలేస్తాం. కానీ పదే దీన్ని హైలైట్ జరుగు సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుతూ ఉంటే దాని కింద కామెంట్లు, తిట్లు, పరుష పద్యాలు, బూతులు, నీచమైన మాటలు. మరి దీనికి సంబంధించి నా అన్వేషణ ఏమైనా రియాక్ట్ అవుతాడో చూడాలి. రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉచితాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచితాలకు సంబంధించి ఒక వీడియో చేస్తే ఈ విధంగా ఉచితాలు ఇస్తున్నారు, దీనివల్ల దేశం సర్వనాశనం అయిపోద్ది, దివాళా తీస్తుంది అని చెప్పేసి ఆఫ్రికాకి సంబంధించినటువంటి దేశాలకి సంబంధించి ఆ డబ్బులు తీసుకొచ్చి చేతిలో పట్టుకొని దీని వాల్యూ ఎంత అయిపోయింది, ఎంత కట్ట చూపించడం కానీ దాని వాల్యూ తిప్పి కొడితే 100 రూపాయలు. చూడటానికి కట్ట ఎంత ఉంటుంది, మిలియన్ల కొద్ది కట్ల లెక్క అనమాట అది కరెన్సీ నోట్. కానీ కట్ చేస్తే వాటి వాల్యూ వచ్చేసి ఒక 100-200 సమానం. ఎందుకు అయిపోయిందంటే దేశం ఇలా ఉచితాలు పంపించడం కారణంగానే ఇలా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి రాష్ట్రం అనేది ఉచితాల మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆ రోడ్డు ఆయన ఆ వీడియో చేస్తే కూడా దాని మీద కూడా తీవ్రమైన స్థాయిలో బూతులు. అది సంగతి అనమాట. నా అన్వేషణ గట్టిగా టార్గెట్ చేశారు. ఒకటే చెప్తున్నా, నిజాలు మాట్లాడటం మానేస్తారు. బూతులు తిడతా ఉంటే ఎందుకు లేరా బాబు, ఈ దిక్కుమాల రాజకీయం. మంచి చెప్పినా కానీ కంపెనీలు వస్తాయని చెప్పినా, లేదంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పినా, పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పినా, తలరాత్రులు మారుతాయని చెప్పినా కానీ వీళ్ళు బూతులు తిడుతున్నారు, మాట్లాడుతున్నారంటే నాకెందుకురా బాబు, నా వీడియోలే నేను చేసుకుంటా, 4 చోట్ల తిరుగుతా, 4 అమ్మాయిలతో మాట్లాడుకుంటా, చక్కగా వీడియోలు తీసుకుంటా, కొంచెం ఎటకారం జోడించి మాట్లాడితే జనం చూస్తారు అని చెప్పేసి అతను అనుకుంటాడు. ఇలాంటి మంచి జరుగుతుందనో ఇంకొక మాట చెప్తాడు. లాస్ట్ చైనాకి సంబంధించి ఒక సిరీస్ చేసినాడు. చైనా డెవలప్మెంట్లో పీక్ స్టేజ్లో ఉంటుంది. మనం కంపేర్ చేసుకుంటే చైనాతో కంపేర్ చేసుకోవాలి, కానీ దిక్కుమాల పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటాం మనం. అదో దిక్కుమాల దేశం కాబట్టి అతను కంపేర్ చేసినాడు ఇండియా చైనాకి. అరే నాయన, ఇండియన్స్ అంతా కూడా పాలిటిక్స్ అని, సినిమాలని, షికార్లని ఇట్లా చేస్తున్నారు, కానీ చైనాలో లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ డ్రోన్స్, అద్భుతమైన టెక్నాలజీ, టాప్ గేర్లో ముందుకు పోతుందని చెప్పేసి వ్యత్యాసాన్ని చెప్తే కూడా అతని మీద దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. ఇలా మంచి చెప్తున్నప్పుడు, దేశానికి కావాల్సిన కొంచెం సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని మనం డిగ్రేడ్ చేసి టార్గెట్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. పైగా మనం నష్టపోతాం, మన రాష్ట్రం నష్టపోతుంది. దయచేసి హైదరాబాద్ ఎలా ఉంటుంది ఈ రోజుకి కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా మందికి తెలియదు. మరి ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ కావచ్చు, ఆ ప్రాంతాలు ఎట్లా ఉంటాయో తెలియదు. ఆ బిల్డింగ్, ఆ కార్పొరేట్ ఏ స్థాయిలో లెవెల్ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. అదేవిధంగా బెంగళూరు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఎలా ఉంటుందో తెలియదు. అది ఇక్కడ ప్రజలకు అర్థం కావట్లేదు చాలా మందికి. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నా కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. చెప్తున్నా, దయచేసి అలా టార్గెట్ చేయకండి, అబ్యూజివ్ కామెంట్ చేయకండి, ఇళ్లలో వాళ్ళ గురించి మాట్లాడకండి. అది కరెక్ట్ కాదు.